Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 22/1/2025. సో ఆథర్ గారు మెయిన్గా దేని గురించి చెప్తున్నారంటే ట్రంప్ గారు మొన్న 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు ఆయన ప్రపంచంలోని లీగల్ ఆర్డర్ అంటే చట్టబద్ధంగా ఓ పద్ధతిలో వెళ్తుందన్నమాట. దీని అంతటినీ ఆయనకు అనుగుణంగా ఎలా మార్చుకుంటారు అంటే అంతటినీ డిస్రప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు జో బైడెన్ గారు రిపబ్లికన్ కాకుండా ఆయన డెమోక్రాట్గా ఆలోచించారు. ఇప్పుడు ట్రంప్ గారు ఏంటంటే ఈయన ప్రామిస్ చేశారనమాట దట్ మాగా అని ఒకటి చెప్పారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అని. సో మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్లోని ఆయన కొన్ని పాలసీస్ చెప్పారనమాట. అంటే అమెరికా ఇలాగా ఆలోచిస్తుంది అని. సో ఆ పద్ధతిలో వెళ్తేనే అమెరికాలో కూడా ఇప్పుడు గడ్డుకాలం ఉంది, అంటే ఉద్యోగాలు లేకపోవడం చాలా. సో ఆయన ఇప్పుడు కొత్త ఒరవడితోని రెండోసారి ఇంక ఇదే లాస్ట్ అనమాట. అమెరికాలో ఏంటంటే ఏ మనిషి అని 8 ఏళ్ళే ప్రెసిడెంట్గా ఉండగలరు. ఆయన మొదటిసారి అయ్యారు. తర్వాత జనాలకు ఏదో చిన్న భయం అనిపించింది. ఆయన కాకుండా జో బైడెన్ ఎన్నుకున్నారు. జో బైడెన్ ఎన్నుకున్న తర్వాత ఆర్థికంగా అమెరికా చితికిపోయింది. బాబు మళ్ళీ ఈయనే మనకి శరణు అని ఈయన పట్టుకున్నారు. ఇప్పుడు ఈయన వెంట ప్రపంచంలోని అత్యధికంగా ధనికుడైన ఎలాన్ మస్క్ కూడా ఇతని వెంటే ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కలిపి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్త ఒరవడి మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్, దాన్నే మాగా అంటారనమాట. సో ఆయన ఎలా డిస్రప్ట్ చేస్తారు ప్రపంచంలోని ఉన్న ఇప్పుడు లీగల్ ఆర్డర్ అంటే అన్నీ సక్రమంగా వెళ్తున్నాయి, కానీ దీన్ని అమెరికాకు తగ్గట్టుగా ఎలా మలుచుకుంటారు. సో ట్రంప్ 2.0, ఇప్పుడు మనకి ఇండియాలోని ఎన్డీఏ 3.0 లాగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు ఈయన చదువుదాం. క్లియర్? సో ఫస్ట్ ఏమంటున్నారు వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఎస్, ఆయన సెకండ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు దీనికి ప్రాముఖ్యత మార్క్స్. ఓకే, స్ట్రైట్గా ఆథర్ గారు చూడండి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి పరిగణనలోకి. ద స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ ట్రంపియన్. ట్రంపియన్ అనమాట అంటే ఇంకా ఒక చిన్న వెలుగులాగా ఉంటుంది అనమాట, ఒక ఎరా, ఒక కాలం. డిఫైన్డ్ బై హిస్ లీడర్షిప్, ఆయన నాయకత్వంలో. ఓకే, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దట్ మిస్టర్ ట్రంప్ విల్ కంటిన్యూ. ఓకే, ట్రంప్ గారు ఒక ఇమేజ్ ఆఫ్ డిస్రప్టర్, అంటే ఈయనే ఒక ఎంబాడిమెంట్. అంటే మనకి పూర్ణ పురుషుడు అంటే శ్రీరామచంద్రుడు, ఎలాగైతే మనకి ఎంబాడిమెంట్ అంటే ఆయన్నే మనం ఆదర్శంగా తీసుకుంటాం, అలాగే ఈ ఆదర్శంగా ఇమేజ్ ఆఫ్ ఎ డిస్రప్టర్. ఓకే, డిస్రప్టర్ అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇప్పుడు ప్రపంచ నాయకుల్లోని ట్రంప్ అని మనకు వస్తుంది అనమాట వెంటనే. పూర్ణ పురుషుడు మన హిందూయిజం ప్రకారం శ్రీరామచంద్రుడు ఎలాగైతే వస్తుందో. సో ఈ ఎంబాడీస్ ఈజ్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ఎ డిస్రప్టర్. సో ఇంటర్నేషనల్ లీగల్ ఆర్డర్ కూడాను ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్గా ప్రపంచం అంతటా 193 కంట్రీల్లోని. ఓకే, అందరూ ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఏంటి? సబ్స్టాన్షియల్, తగు విధంగా మార్పులు. హ్యావ్ ఇనఫ్ చేంజెస్, సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటుంటాం కదా, సబ్స్టాన్షియల్ చేంజెస్. యాజ్ ఎ లీడింగ్ గ్లోబల్ పవర్ ఆఫ్ అవర్ టైం, ఇప్పుడు ప్రపంచంలోని చెప్పుకోదగ్గ శక్తివంతమైన కంట్రీస్ ఒకటి ఉన్నాయంటే అందులో అమెరికా ఒకటి. అందులోని ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఓకే, వీ కాల్ హిమ్ ద పోటస్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఆయన చాలా పవర్ఫుల్ అనమాట. ద యుఎస్ ఇస్ ఆల్వేస్ మెయింటైన్డ్, అందరితో యుఎస్ చాలా కాంప్లికేటెడ్గా, అంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట మనకి. ఏదో చిన్న వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటాయి వాళ్ళతో సంబంధాలు ఎప్పుడూను విత్ ఇంటర్నేషనల్ లా. ఓకే, ద యుఎస్ హెస్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ మెనీ కీ ఇన్స్టిట్యూషన్స్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యవస్థలన్నింటినీ మళ్ళీ అమెరికావే వెనకుండి ప్రధాన పాత్ర వహించింది. సో అంత బ్యూటిఫుల్ వైటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ మెనీ కీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్, అంటే ఇంటర్నేషనల్ లా ఏ విధి విధానాల్లో ఉండాలి అని ఆ పర్ఫెక్ట్ చట్టం కూడా, ఫ్రేమ్వర్క్ కూడా ఆయన ఇచ్చారనమాట. యాజ్ వెల్ యాజ్ ఇన్ షేపింగ్ దేర్ నార్మ్స్, అంటే ఏ నార్మ్లో ఉండాలి, ప్రయారిటీస్ ఏంటి అంటే దేనికి ప్రథమ పేట ఇవ్వాలి, అండ్ అజెండా ఏ విధంగా వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి అజెండాలు? నేను
అమెరికా ఇంట్రెస్ట్ ఫస్ట్ చూసుకుని ఆ తర్వాత మిగతా దేశాలన్నీ అలైన్ విత్ అమెరికన్ ఇంట్రెస్ట్. ఏది చేసినా అమెరికాకు లాభం ఏంటి, అందుకనే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే, సో మనకి లాభం ఏంటి? దిస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎవిడెంట్. ఇది మనకి బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది అక్రాస్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఓకే, ఇంటర్నేషనల్ ప్రపంచం అంతటా ఒక చట్టం ఉంటే దాంట్లోని అమెరికా ఎలాగ డామినేట్ చేస్తుంది అనేది మనకి చాలా చాలా అలా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ క్లైమేట్ చేంజ్లో, వాతావరణంలో మార్పులు, స్పేస్లో. ఓకే, ఏ స్పేస్లోని ఏంటి ఉండాలి, ఏంటి నాసా అవన్నీను, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, ట్రేడ్, బిజినెస్, కంట్రీస్కి ఇన్వెస్ట్మెంట్స్, ఏ కంట్రీలో ఎక్కడెక్కడ పెట్టాలి, ఎప్పుడెప్పుడు తీసేయాలి, ఇవన్నీ అట్ ద సేమ్ టైం ఇది జరుగుతుండగా ఓకే ప్యారలల్గా అమెరికా హ్యాస్ ఆఫన్ ఫాలోడ్. ఏంటి ఫాలో అవుతుంది? పాలసీ ఆఫ్ ఎక్సెప్షనలిజం. ఎక్సెప్షన్ అంటే కొంతమందిని అది ఎక్సెప్షన్గా చూస్తుంది అనమాట. అంటే వి నార్మల్లీ సే ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ హియర్ ఇన్ ఆఫ్టర్ ఎక్సెప్టెడ్ అని. అంటే కొన్ని వాటిని ముందుగానే వాళ్ళ వైపు పెట్టేసుకుంటారనమాట. సో అంత బ్యూటిఫుల్గా పాలసీ ఆఫ్ ఎక్సెప్షనలిజం, దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్. అంటే వీళ్ళు డిస్టింక్ట్, వీళ్ళందరితో పాటుగా చూడరు అమెరికా, వీళ్ళని కాస్త ప్రత్యేకంగా చూస్తుంది అనమాట అమెరికా ఈ దేశాల్ని. అండ్ దస్ అన్ ఎక్సెప్షన్, వాళ్ళు వేరేగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కాస్త ఈ 193 కంట్రీల్లోని కొన్ని దేశాలని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎక్సెప్షనలిజంగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉంది, సెపరేట్ ఐడెంటిటీ. ఎవరి కళల్లోని? అమెరికా కళల్లోని. సో వీళ్ళు ఎక్సెప్షనల్, వీళ్ళు ఒక కొద్దిగా అమెరికా వైపు ఉన్నవాళ్ళు. ఎక్సెప్షన్ టు ద లా దట్ బైండ్స్ ఆల్ అదర్ నేషన్స్. సో మిగతా అన్ని దేశాలు ఈ ఇంటర్నేషనల్ లాతో పాటు ఉన్నాయి, కానీ అమెరికా ఈ దేశాల వైపు రాకండి అందంటే ఎవరు రారు ఇంకా. ఓకే, సో బైండ్స్ ఆల్ అదర్ నేషన్స్. దస్ కనుక ద యుఎస్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్. ఓకే, యుఎస్ఏని అందరూ తప్పడతారు. ఎందుకు? ఫర్ వైలేటింగ్, ఉల్లంఘించింది. అండ్ సైడ్ లైనింగ్ అంటే దాంతో ఆ కంట్రీతో మంచిగా ఉన్న దేశాలన్నిటిని ఈ నార్మ్స్ అన్నిటిని పక్కన పడేస్తాయి. ఇవి మనకు వర్తించవు అని. ఓకే, సో సైడ్ లైనింగ్ ద సేమ్ నార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. పెద్దగా పట్టించుకోవు వాళ్ళు ఇచ్చిన పద్ధతులన్నీ, ఆ వ్యవస్థను కూడా పట్టించుకోదు ఆఫ్ ఇంటర్నేషనల్ లా దట్ ఇట్ హెల్ప్డ్ క్రియేట్. మళ్ళీ ఇదే క్రియేట్ చేసింది, ఈ దేశమే వాటిలన్నిటిని జీవం పోసింది, మళ్ళీ ఈ దేశం పట్టించుకోదు. ఓకే, హెల్ప్డ్ క్రియేట్ అండ్ ఎక్స్పెక్ట్స్. కానీ నేను ఫాలో అవను, బట్ యూ ఫాలో అంటూ ఉంటారనమాట. ఇట్స్ లైక్ ద బ్లాక్స్ ఆస్కింగ్ ద వైట్స్. ఎప్పుడైతే వైట్స్ వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారో అప్పుడు బ్లాక్ లీడర్స్ అన్నారు, యు ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైట్ ఫర్ ఎ రైట్ విచ్ యు ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ అండ్ యు ఆర్ నాట్ గివింగ్ అస్ ద సేమ్ రైట్. నల్లవాళ్ళని ఏమొచ్చి వాళ్ళు స్లేవ్స్, బానిసల్లో ఉంచుకొని, ఈ తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికాలోని వాళ్ళకి మళ్ళీ వైట్ అగ్రెషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడ బానిసలు అయిపోతారో అని వాళ్ళ దగ్గర ఉన్న బానిసలు మా కోసం ఫైట్ చేయండి అంటే వాళ్ళు అడిగారు. అప్పుడు అయ్యా మీరు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, దేనికి ఫైట్ చేస్తున్నారు? మీరు వాళ్ళతో ఫైట్ చేయకపోతే పోనీ ఓడిపోయారంటే మీరు వాళ్ళకి బానిసలు అయిపోతారు. మేము ఆల్రెడీ బానిసలం, మరి మేము ఎవరితో ఫైట్ చేయాలి? ఫస్ట్ మమ్మల్ని ఫ్రీ సిటిజన్స్ చేయండి, అప్పుడు మేము కూడా మనందరం కలిసి ఫైట్ చేద్దాం. విల్ ఫైట్ యాజ్ ఫ్రీ సిటిజన్స్ అగేన్స్ట్ అన్ ఇంట్రూడర్ అని వాళ్ళు ఆ రోజుల్లో అడిగారు అన్నమాట. యు ఆర్ డిప్రైవింగ్ అస్ ఆఫ్ ద సేమ్ ఫ్రీడమ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైట్ ఫర్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్రీడమ్. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ అది. అలాగే అన్నమాట ఇక్కడ కూడా వీళ్ళేంటి, మనమే క్రియేట్ చేసాం, మన వైపు ఎక్సెప్షన్గా ఉన్న కంట్రీస్ని ఓకే ఫాలో అవ్వమన్నాం. వాళ్ళ మీదకి ఇలాంటి చట్టాలు కానీ ఇంటర్నేషనల్ లా కానీ నార్మ్స్ కానీ ఏవి ఉండవు, మిగతా దేశాలు మాత్రం ఫాలో అవ్వాలి. ఓకే, అది బ్యూటిఫుల్గా అమెరికా ఎక్సెప్షనలిజం అని పెట్టుకుందనమాట. ఓకే, ఇప్పుడు ట్రంప్ 1.0 ఆ 4 ఏళ్ళు అంటే ఇప్పుడు 2024-20లో జో బైడెన్ గారు అంటే 20 ముందు 2016 ఆయన వచ్చారు కదా పవర్కి. అప్పుడు ఎలా ఉండేది?
వైల్ దిస్ హ్యాస్ బీన్ ద కేస్ ఫర్ మెనీ అమెరికన్ ప్రెసిడెన్సీస్, ఇది ఉత్తి ట్రంప్ గారికే కాదు, అమెరికాలో ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఆయనకి ఇదే విధి విధానంలో ఉంటుంది. ఎందుకంటే అమెరికా బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పవర్ఫుల్ కంట్రీ. హూ ఎవర్ బికమ్స్ ద పోటస్ విల్ అడ్మినిస్టర్ ద పవర్ దట్ ఈస్ దేర్. ఓకే, బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. క్లియర్? సో ఇది ఎలా చెప్పచ్చు అంటే, క్రికెట్ ఎగ్జాంపుల్లోని మా చిన్నప్పుడు అనేవారు అనమాట, ప్లేయింగ్ ఫర్ ఇండియా ఈజ్ ఈజీ బట్ గెటింగ్ ఇన్ టు ద బాంబే రంజీ ట్రోఫీ టీమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బాంబే రంజీ ట్రోఫీలో కానీ ఎవరైనా ఆడితే టీంలో వాళ్ళు గ్యారంటీగా ఇండియాకి ఆడేస్తారు. సో అప్పట్లో ఎలా ఉండేదంటే బాంబే జిమ్ఖానాలోని ప్లేయింగ్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ ఈజియర్ దెన్ ప్లేయింగ్ ఫర్ ద బాంబే రంజీ ట్రోఫీ టీమ్. అంత మంచి దిగ్గజాలు ఉండేవారు అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే అందరు అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఇదే ప్రాబ్లం. ఎందుకు? అమెరికా బై ఇట్ సెల్ఫ్ ఈజ్ స్ట్రాంగ్. సో దాన్ని వీళ్ళకి 4 ఏళ్ళు లేదా 8 ఏళ్ళు అయ్యా సక్రమంగా హ్యాండిల్ చేయండి అని జనాలు ఇస్తున్నారు అనమాట, ఒక ఐదర్ రిపబ్లికన్ లేకపోతే డెమోక్రాట్కి. దిస్ హ్యాస్ బీన్ ద కేస్ ఫర్ మెనీ అమెరికన్ ప్రెసిడెన్సీస్. ద ట్రంప్ ప్రెసిడెన్సీ టుక్ ఇట్ ఆన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. కానీ ట్రంప్ గారు ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు, డిఫరెంట్ లెవెల్. ఆల్మోస్ట్ ఆయన యుద్ధం చేశారు ఇంటర్నేషనల్ లాతో. ఓకే, ఇంకా ఫుల్ ఆన్ ఫైట్ అనమాట విత్ ఇంటర్నేషనల్ లా. దట్ నేను మీ మాట విన్ను అన్నట్టుగా. ఓకే, ఎలెక్టెడ్ విత్ ద స్లోగన్ ఆఫ్ అమెరికా ఫస్ట్. సో చెప్పాను కదా, మేకింగ్ అమెరికా గ్రేట్, అమెరికా ఫస్ట్. ఆయనకు ఒకటే కావాలంతే, అమెరికాని ముందుకు తీసుకెళ్ళాలి. సో మిస్టర్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ రిఫ్లెక్టెడ్ వాట్ ఇంటర్నేషనల్ లా స్కాలర్స్. సో మొదటి 4 ఏళ్ళు అది మనకి ఏంటి చూపెడుతుంది, తర్కానం ఏంటంటే ఇంటర్నేషనల్ లా స్కాలర్స్ ఊనా హాథవే అండ్ స్కాట్ షపీరో వాళ్ళు ఏమని పిలిచారు దీన్ని, కాల్డ్ సావరినిటిస్ట్, సావరీన్, ఆల్ పవర్ఫుల్. ఆస్టిన్ సావరినిటీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది పొలిటికల్ సైన్స్లోని. సో సావరినిస్ట్ వ్యూ అంటే నేనే పవరు, నేనే ఓకే అగ్రరాజ్యం, ఆ దృక్పథంతో ఓకే ఆఫ్ ఇంటర్నేషనల్ లా విచ్ ఆఫన్ మిస్కన్సీవ్స్. ఇది చాలాసార్లు ఒక తప్పుగా అర్థం చేసుకున్నారు. కన్సీవ్ ఎలాగ ఐడియా ఎలా వచ్చింది. సో మిస్కన్సీవ్, రాంగ్లీ గెట్ దట్ ఐడియా. ఎంటరింగ్ ఇన్ టు మల్టీలాటరల్ ట్రీటీస్. చాలా కంట్రీస్తో వాళ్ళు ఒప్పందాలు పెట్టుకోవాలి కాబట్టి మల్టీలాటరల్ ట్రీటీస్లోకి వెళ్ళి యాజ్ పుట్టింగ్ అన్యాక్సెప్టబుల్ లిమిట్స్, అంటే వాళ్ళ సార్వభౌమాధికారానికి అవతల వాళ్ళు సార్ ఇలాంటి వాటిని మేము ఇంకా యాక్సెప్ట్ చేయలేమండి బాబు అన్నంత లెవెల్ వరకు పుట్టింగ్ అన్యాక్సెప్టబుల్ లిమిట్స్ ఆన్ సోవరిన్ అథారిటీ. అమెరికావే అథారిటీ అన్నట్టుగా అన్యాక్సెప్టబుల్ లిమిట్స్ వరకు తీసుకెళ్ళేవారు అనమాట, ఏ కంట్రీ అయినా వాళ్ళతో బిజినెస్ చేస్తే. మిస్టర్ ట్రంప్స్ ఫస్ట్ టర్మ్, ట్రంప్ గారి మొదటి టర్మ్ అంటే 2016-20 దానికి అంతా ఒక మబ్బు వేసింది. ఏంటి ఆ మబ్బు పేరు? డౌట్, స్కెప్టిసిజం, డౌట్. ఎటువైపు అందరికీ డౌటు? టువర్డ్స్ మల్టీలాటరలిజం. ఆయనకి మల్టీలాటరిజం వైపు ఆయనకి పూర్తిగా అపనమ్మకమే. ఆయనకు ఒకటే బైలాటరల్. ఓకే, మల్టీలాటరిజం అంటే ప్రిఫరెన్స్ ఫర్ బైలాటరలిజం. 1-on-1 కూర్చుందాం అనేవాడు ఎప్పుడైనా. 1 to 10, no I don't want, I want 1-on-1. Typical third generation, second generation businessman who's a tycoon became the American president. Hotelier, lands, real estate, ఆయనకి లేని బిజినెస్ లేదనమాట, అన్నీ ఫర్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ వెల్త్. సో హీఈస్ హియర్ యాజ్ అ క్యాపిటలిస్ట్ టర్న్డ్ ప్రెసిడెంట్ హూ వాంట్స్ టు మేక్ ద కంట్రీ గ్రేట్. అమెరికా ఫస్ట్ అని పెట్టుకున్నారనమాట, అది ఆయనతో వచ్చింది. సో ఫస్ట్ టర్మ్ అంతా జనాలు డౌటే, మల్టీలాటరలిజం ట్రంప్ ఫాలో అవ్వరు, ఆయన బైలాటరలిజమే. సో విచ్ ఈస్ యూజువల్లీ ద కేస్ ఆఫ్ ఎమర్జింగ్ రెవిషనిస్ట్. రివిజన్, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించండి. ఈ ఆలోచన లేదు, మళ్ళీ రివైజ్ చేయండి ఒకసారి. రివిజన్ అంటాం కదా, ఇంకొకసారి రివిజనిస్ట్. ఆయన ఆ దృక్పథంతో రివిజనిస్ట్ పవర్స్ అన్నమాట. ఇది బాగాలేదు, మాకు తగ్గట్టుగా పెట్టండి, కొద్దిగా మార్పులు చేయండి, కూర్పులు చేయండి, ఇవి చేయండి. మొత్తానికి అమెరికా వైపే అన్ని చూసుకున్నారు ఆయన 1.0లో. సో విచ్ ఈస్ యూజువల్లీ ద కేస్ ఆఫ్ ఎమర్జింగ్ రివిజనిస్ట్ పవర్, బట్ స్ట్రేంజ్ ఫర్ ద ఇన్కంబెంట్ సూపర్ పవర్. సో ఇది చాలా
కొత్తగా ఉందన్నమాట జనాలందరికీ, ఏంటి అమెరికా ఇలా బిహేవ్ చేస్తుందా అని. బట్ స్ట్రేంజ్ ఫర్ ది ఇన్కంబెంట్ సూపర్ పవర్, ఇప్పుడు వస్తున్న సూపర్ పవర్కి ఓకే ఇది కొద్దిగా కొత్త ఒరవడి అనమాట. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? అకార్డింగ్లీ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ June 2017 ఫేమస్లీ వాక్డ్ అవే. సో ఆయన అసలు చాలా అమెరికా గురించి ఆలోచించి ఆయనకి ఐ హ్యాజ్ హిస్ ఓన్ డౌట్స్ విత్ రిగార్డ్స్ టు మల్టీలాటరలిజం. సో హీ వాజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ బైలాటరల్. సో రివిజనిస్ట్ పవర్స్ అమెరికా ఏంటి ఇలాగుంది అని అందరూ అవాక్ అయిపోయారు. ఎందుకంటే ఆయన అకార్డింగ్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2017లోని చాలా ప్రాముఖ్యంగా ఇది బాగా అప్పట్లో బాగా చర్చనీయాంశం అయింది 7-8 ఏళ్ళ క్రితం. దట్ ఫేమస్లీ వాక్డ్ అవే ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్యారిస్లోని వాతావరణం మార్పులు, పర్యావరణం రక్షణ అని గురించి మాట్లాడుతుంటే అమెరికా జస్ట్ వాక్డ్ అవే. నో వీఆర్ నాట్ గోయింగ్ టు ఫాలో వాట్ యూర్ సేయింగ్ అని లేచి వెళ్ళిపోయారు. వాషింగ్టన్ ఆల్సో రెనీజ్డ్, అంటే వెంట్ బ్యాక్ ఆన్ అ ప్రామిస్. మేము చేస్తాము అని ఫస్ట్ ప్రామిస్ ఇచ్చి తర్వాత చాలా అంటూ ఉంటానులేండి అన్నీ అయిపోతాయా అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, ద రెనీజ్డ్. సో వాషింగ్టన్ ఆల్సో రెనీజ్డ్ ఆన్ ఎ కీ న్యూక్లియర్ ట్రీటీ. ఒక చాలా ప్రాముఖ్యమైన కీ అంటే ప్రాముఖ్యమైన న్యూక్లియర్ ట్రీటీ ఎవరితో? రష్యా. అండ్ న్యూక్లియర్ డీల్ ఎవరితో? ఇరాన్తో. సో మిస్టర్ ట్రంప్ ఆల్సో పోజ్డ్ మేజర్ ఛాలెంజెస్. ఇదే కాకుండా ఆయన ప్రపంచానికి చాలా సవాళ్ళు విసిరారనమాట. పోజ్ మెనీ ఛాలెంజెస్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. ప్రపంచంలో జరుగుతున్న బిజినెస్ అన్నిటికీ ఆ రూల్, ఆ రెజీమ్ అలాగా బై యూజింగ్ టారిఫ్స్. అంటే అమెరికాలోకి వస్తే వేసేయడమే, 100 రూపాయలు ఉంటే 300, 500, 700 అన్నట్టుగా టారిఫ్స్ అండ్ అదర్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్. ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నారు, అమెరికాని బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఇంక్లూడింగ్ అగేన్స్ట్ allied కంట్రీస్. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అమెరికాతో సత్సంబంధాలు ఉన్న ఇంగ్లాండు మిగతా చాలా కంట్రీస్ ఉన్నాయి అమెరికాతోని, దే ఆర్ allies విత్ అమెరికా. వాళ్ళకు కూడా ఈ ట్యాక్సులు వేస్తాడు ఆయన, వాళ్ళకు కూడా ఓకే టారిఫ్లు పెంచారు అనమాట. సార్ ఇదేటండి ఫ్రెండ్షిప్ అన్నారు అంటే లేదు, ఫ్రెండ్షిప్ వేరు బిజినెస్ వేరు, సో యూ పే ద టారిఫ్. అంతవరకు వెళ్ళిపోయారు అనమాట ఆయన. ఓకే 1.0. అప్పుడు హీ కంటిన్యూడ్ బ్లాకింగ్ అపాయింట్మెంట్స్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఆయన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే బ్లాక్, అక్కర్లేదు పక్క వెళ్ళిపోండి, పట్టించుకునేవారు కాదు ఆయన. ఓకే, డిస్ప్యూట్ సెటిల్మెంట్ చూడండి, ఈ కంటిన్యూడ్ బ్లాకింగ్ అపాయింట్మెంట్స్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్. ఏంటి డిస్ప్యూట్ సెటిల్మెంట్? ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అమెరికాతో, ఎక్కడికి వెళ్తాం? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తాం, ఆ బాడీ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అయ్యా మాకు ఇది ప్రాబ్లము అన్న అపీలేట్ బాడీ దగ్గరికి వెళ్తే, అంటే మనం అపీల్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం చెప్పుకోవాలి, మన అపీల్ మనం చెప్పుకోవాలి. దాన్ని బ్లాక్ చేసేవాడు ఆయన. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు సెంటెన్స్. హీ కంటిన్యూడ్ బ్లాకింగ్ అపాయింట్మెంట్స్ ఇన్ టు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీస్ అపీలేట్ బాడీ. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ బాడీ, గొడవలు జరిగే బాడీలోని అపీల్స్ ఉంటాయి. అంటే మనకి ఇచ్చిన డెసిషన్తో మనం ఏకీభవించకపోతే అపీల్కి వెళ్ళాలి, దాన్ని బ్లాక్ చేసేవాడు ఆయన 1.0 టైం అప్పుడు. విచ్ అల్టిమేట్లీ ఇవన్నీ కలిపి ఏమయ్యాయి? లెడ్ టు ది ఆర్గన్ బికమింగ్ డైస్ఫంక్షనల్. సో WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీస్ అపీలేట్ బాడీ అసలు ఇట్ బికేమ్ ఇన్ఫ్రక్చువస్, డైస్ఫంక్షనల్స్ అంటాం. అంటే ఉంది కానీ అబ్బాయి డజంట్ హ్యావ్ టీత్ టు బైట్, సో బికమింగ్ డైస్ఫంక్షనల్. అండర్ హిస్ ప్రెసిడెన్సీ, అప్పుడు ట్రంప్ గారి ప్రెసిడెన్సీ, US విత్డ్రూ, వెనక్కి వచ్చారు. ఎందులోంచి? ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, పసిఫిక్ ఓషన్, ట్రాన్స్ పసిఫిక్ అవతల ఉన్న కంట్రీస్ ఇవన్నీ కలిపి ఒక ఒప్పందంతో వెళ్తూ ఉంటాయి. అందులోంచి కూడా బయటకు వచ్చారు ఆయన. అగ్రిమెంట్ దట్ ది ఒబామా అడ్మినిస్ట్రేషన్, ఈ TPPని ఒబామా గారు, ఈయన ముందు ఆయన కదా మరి కంటిన్యూస్ 8 years చేశారు ఆయన, డెమోక్రాట్. ఆయన చాలా కష్టపడి ఒప్పందాన్ని తెచ్చారు. సో ఎంత బ్యూటిఫుల్గా ఆథర్ గారు అన్నారు, అగ్రిమెంట్ దట్ ది ఒబామా అడ్మినిస్ట్రేషన్ సో assiduously crafted, టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్, దీన్ని చక్కగా మలిచారు అనమాట, క్రాఫ్ట్ చేశారు.
and put an end to the North America Free Trade Agreement. సో ఈ అసిడ్యూస్గా ఒబామా గారు ఈ బిజినెస్ని, ట్రేడ్ని అంతటిని ఒక లైన్లో తెస్తే ఎందుకు తెచ్చారు? ఓకే, చాలా బ్యూటిఫుల్గా దాన్ని చెక్కి, ఎందుకంటే హీ వాంటెడ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ది నాఫ్టా, అంటే నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అండ్ నెగోషియేటింగ్ అ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్. ఇవన్నీ ఆపేసి ఒక కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ మొదలు పెడదాం అన్నారు. ఎవరు? ట్రంప్ గారు. దేందండి ఇంత కష్టపడి ఇంత చేశారు ఒబామా గారు? వెల్, దట్ ఈస్ హిస్ పాలసీ, దిస్ ఇస్ మై పాలసీ. ఓకే అన్నట్టుగా వచ్చారు ఆయన. అండ్ నెగోషియేటింగ్ అ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్. ఇదే కాకుండా అడిషనల్లీ డ్యూరింగ్ ద ట్రంప్ ఫస్ట్ టర్మ్ యుఎస్ విత్డ్రూ, వెనక్కి వచ్చారు, అంటే ఇన్వాల్వ్ అయినట్టు అయ్యి వెనక్కి వచ్చారు ఫ్రమ్ సెవరల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. చాలా ఓకే ప్రపంచంలో పేరు కాంచిన వ్యవస్థల్లోంచి. అందులో ఏంటది? యుఎన్ ఎడ్యుకేషన్, యునెస్కో నుంచి, యుఎన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో నుంచి బయటకు వచ్చారు. ది అటెంప్టెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది WHO నుంచి కూడా బయటకు వచ్చేస్తామన్నారు. అటెంప్ట్స్ అయితే చేశారు. అండ్ థ్రెటెండ్ విత్డ్రావల్ ఫ్రమ్ ది WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తామని భయపించారు. చూడండి ఎన్ని వ్యవస్థల నుంచి బయటకు వచ్చేస్తామన్నారు ఆయన 1.0. దీని తర్వాత ఇంకొక ఆన్స్లాట్, అంటే మళ్ళీ అటాక్ అనమాట, ఇంకొక ఆన్స్లాట్. మళ్ళీ ఏంట్రా బాబు అమెరికా ఇలాగా అని. ఓకే, ఇప్పుడు మిస్టర్ ట్రంప్స్ రిటర్న్ టు ద వైట్ హౌస్ కుడ్ యాక్సలరేట్. ఆయన రావడంతో ఇప్పుడు వ్యవహారం స్పీడ్ అందుకుంటుంది. ఓకే, ద వీకెనింగ్ ఆఫ్, వెంటనే ఆయన నిర్వీర్యం చేసేస్తారు దేన్ని? నార్మేటివ్ అథారిటీ ఆఫ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే నార్మేటివ్, ఇది పద్ధతులు ఇలా వెళ్తున్నాయి, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్, వీటిలన్నింటినీ మళ్ళీ ఏం చేస్తారు? అయినా నిర్వీర్యం చేసేస్తారు. వైల్ ద యుఎస్ రీజాయిన్డ్ మెనీ ఆఫ్ ది మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు WTO నుంచి, యునెస్కోలోంచి, WHO నేను బయటకు వచ్చేస్తాను అని వచ్చారు కదా అప్పుడైనా ఫస్ట్ టైం 1.0. అప్పుడు మళ్ళీ అవన్నిటిని మళ్ళీ పునర్జీవం పోసారు ఎవరు? బైడెన్ గారు. ఓకే, వైల్ ద యుఎస్ రీజాయిన్డ్ మెనీ ఆఫ్ ద మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ట్రంప్ గారికి బైలాటరలే, మల్టీలాటరల్ ఇష్టం ఉండదు ఆయనకి. ఓకే, సో కానీ బైడెన్ గారు ఏం చేశారు? ఆయన అడ్మినిస్ట్రేషను మళ్ళీ ఈ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళతో పాటు రీజాయిన్ అయిపోయారు. ఈ వర్డ్ చాలా జాగ్రత్త చదవండి, రీజాయిన్. ఎవరు? బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ మైట్ అగైన్ డిసెంగేజ్ ఫ్రమ్ దెమ్. మళ్ళీ ట్రంప్ వచ్చారు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఓకే, ఈ WTOలోంచి, తర్వాత ఈ యునెస్కోలోంచి, WHOలోంచి వచ్చేస్తారు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఏంటంటే విదిన్ అవర్స్, అంటే ఇలాగ మన 20వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారో లేదో, ఆయన దేని మీద అండి సంతకం పెట్టారంట? ఇనిషియేటింగ్ ద యుఎస్ విత్డ్రావల్ ఫ్రమ్ WHO. అప్పుడే అడుగులు వేస్తారు మనం ఎలా బయటకు వచ్చేయాలి WHO లోంచి అని. అప్పుడే అడుగులు మొదలు పెట్టారనమాట. అండ్ ద ప్యారిస్ అగ్రిమెంట్, ఇది క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ అన్నాం కదా, అందులోంచి కూడా అలా బయటకు వచ్చేయాలి. మిస్టర్ ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రెష్ ప్లాన్స్. ఆయనకి ఇప్పుడు కొత్త విధి విధానం గురించి అనౌన్స్ చేశారు. వీటిని మనం ఎలా పర్స్యూ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? యూనిలాటరలిజం అంటే అమెరికా ఫస్ట్, యూనిలాటరల్గానే నా వైపు నుంచి అలా చేస్తాను, మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం. యూనిలాటరలిజం బై రేజింగ్ టారిఫ్స్, అన్నిటికి బిజినెస్ టారిఫ్లు పెంచేస్తాను, ఖర్చు మరి నాకు కూడా అవుతుంది కాబట్టి బిల్లింగ్ పెంచుతాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ట్రిగర్స్, ఇది కానీ ఒక నాంది అయ్యింది అనుకోండి, దేనికి నాంది? ఎటువైపు? ఒక ట్రేడ్ యుద్ధమే జరగనియండి, అయినా కూడా నేను బుల్లెట్ కొట్టేస్తానంటున్నాడు. ఇట్ విల్ ట్రిగర్ ఎ ట్రేడ్ వార్. ఓకే, అండ్ వయలేట్, ఉల్లంఘన, ఇదేంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్. అయినా కూడా నేను ముందడుగు వేసిస్తాను. ఓకే, ఐ విల్ నాట్ లుక్ అట్ WTO, nor the appellate body, nor the disputes body, nor UNESCO, nor WHO. Unilaterally I will take this. అని ఆయన గంటలు అయ్యిందంతే ఇలా ఇనాగ్రేషన్ అయ్యి, అంటే ప్రమాణ స్వీకారం అయ్యి మొదలుపెట్టాడు అప్పుడైనా. క్లియర్? అమెరికా ఫస్ట్ అని. అంత దేశం అంటే వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. ఓకే, దే లవ్ అమెరికా దట్ మచ్ లీడర్స్. హీ హాజ్ ఆల్రెడీ అనౌన్స్డ్,
ఆయన ఆల్రెడీ అప్పుడు చెప్పారు అందరికి, ప్రపంచం అంతటికి ఏమని, ఆయన ఇంపోజ్ చేయొచ్చు 25% టారిఫ్ ఆన్ ఇంపోర్ట్స్. ఎవరన్నా అమెరికాలోకి తెచ్చుకుంటే ఓకే, ఏమన్నా వనరులు కానీ ఏమన్నా ముడిసరికి ఏది తెచ్చుకున్న 25% ఎక్కువ కట్టాలి. ఇప్పటివరకు 100 రూపాయలు కడితే ఇప్పుడు 100కి ఇంకో 5 ఎక్కువ పడుతుంది. ఓకే, ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ మెక్సికో అండ్ కెనడా. బెలిజరెంట్ అంటే రెడీ టు ఫైట్, పగ్నేషియస్ అనమాట. ఆన్స్లాట్ అంటే ఫైటింగ్గా ఇంకా అటాక్ అయిపోతుంది అనమాట. బెలిజరెంట్ ఆన్స్లాట్ దేని మీద? ఆన్ వాషింగ్టన్ కన్సెన్సస్. ఓకే, ఏదన్నా వాషింగ్టన్ ఏమంటుంది, వాట్ డస్ ద క్యాపిటల్ సే, వాట్ డస్ ద కాంగ్రెస్ సే, ఇంకా అవేం లేవు. ఫుల్ ఫోర్స్ చేసుకుని అటాక్ చేసేస్తున్నాడు ఆయన. బెలిజరెంట్ ఆన్స్లాట్ ఆన్ ద వాషింగ్టన్ కన్సెన్సస్ బేస్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లా. వాషింగ్టన్లోని బేస్ అయ్యి అమెరికా అంతటికీ, ప్రపంచం అంతటికీ ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ లా ఎలా ఉండాలి, ఈ మోడల్ని దీన్ని విల్ కంటిన్యూ. ఏది? బెలిజరెంట్ ఆన్స్లాట్ అన్అబేటెడ్. ఇంకా తగ్గే, వెనుక తిరిగే ప్రశ్నే లేదు. ఇట్ విల్ నాట్ అబేట్, ఇట్ విల్ నాట్ సబ్సైడ్, ఇట్ విల్ బి అన్అబేటెడ్. అంటే కట్టెలు తెంచుకొని వచ్చేస్తారనమాట అమెరికా ఫస్ట్ అన్న నానుడి పట్టుకొని. ఓకే, ఎనీ హోప్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అంటే, గ్లోబల్ సౌత్ అంటే ది డెవలపింగ్ కంట్రీస్. మనకు చాలా ఆశలు ఉంటాయి కదా. ఎనీ హోప్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఆఫ్ రివైవింగ్ ద WTO. మళ్ళీ జీవం పోద్దామండి. దేనికి? ఎందుకు పనికి రాకుండా పక్కన పడేసిన అపెలేట్ బాడీ దేనిదన్నాను? WTO డిస్ప్యూట్స్ బాడీ ఒకటి ఉంది కదా, డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీ. దాన్ని నిర్వీర్యం చేశారన్నాను చూడండి. ఆ అపెలేట్ బాడీని కానీ గ్లోబల్ సౌత్ మళ్ళీ జీవం పోద్దామన్నా దాన్ని మొదట్లోనే మీరు వదిలేసుకోండి. అబాండన్ ఇట్, అబాండన్. దాని గురించి అసలు మీరు మాట్లాడకండి. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం చూడండి, ద రెయిన్ స్టాప్డ్ ప్లే అండ్ ద మ్యాచ్ ఇస్ అబాండన్డ్ అని, అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మీరు ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ మళ్ళీ రివైవ్ చేద్దాము అనుకుంటున్నామండి. ఏది? అపెలేట్ బాడీ ఆఫ్ WTO. ఆ ఐడియా మీరు పక్కన పడండి. క్యాన్సిల్ దట్ ఐడియా, డోంట్ టాక్ దట్ ఐడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటున్నాడు ఆయన ఇప్పుడు. ఓకే, వైల్ సమ్ హోప్, కొంతమందికి ఏంటంటే చిన్న ఆశ, దట్ మిస్టర్ ట్రంప్స్ పాలసీస్, ఆయన విధి విధానం, ఆయన చట్టాలు మే ట్రాన్స్లేట్ ఇంటూ, అవి ఎటువైపు వెళ్తున్నాయంటే రెన్యూడ్ US ఐసోలేషనిజం. అంటే కొత్తగా US అంటూ ఒకటి, ఐసోలేటెడ్గా ప్రపంచ దేశాలన్నీ ఒకటి అన్నట్టుగా ఒక కొత్త ఇది వస్తుంది. ఐసోలేషన్ మనకి ఇది ఎక్కడ బాగా వచ్చిందంటే, ఐసోలేషన్ అన్న వర్డ్ క్వారంటైన్ను మనకి పాండమిక్ వచ్చినప్పుడు, కరోనా ఐసోలేషన్లో పెట్టండి అనేవారు కదా. సో అలాగనమాట అమెరికా కూడా. అంటే రెన్యూడ్, కొత్తగా వాళ్ళు మేకింగ్ అమెరికా ఫస్ట్ అన్న నానుడిలోని దే ఆర్ ఫాలోయింగ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ఐసోలేషనిజం. అదో బిలీఫ్ అనమాట. ఓకే, అండ్ లెస్ ఇంటర్వెన్షనిజం. అందరూ వచ్చి ఇంటర్వ్యూని అయిపోకండి మా అమెరికా పాలసీస్లోని. మేము ప్రపంచానికి చెప్తాం పాలసీస్ ఏంటి, అమెరికా పాలసీస్ ఏంటి, మీకు ఇష్టమైతే చేయండి, లేదు అనుకుంటే మేము ఇంకోళ్ళు చూసుకుంటాం అంతే. ఆయన ఈజ్ అ వెరీ cutthroat businessman when it comes to that. And less interventionism. His recent statement, okay, recentగా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి, బిలాయ్, డోంట్ గివ్ అ ట్రూ ఒపీనియన్ అబౌట్ సచ్ హోప్స్. బిలాయింగ్ అంటే నాట్ గివింగ్ అ ట్రూ ఐడియా. ఓకే, దే బిలై సచ్ హోప్స్. మనం ఏమన్నా అలాంటి ఆశల్లో ఉంటే నో, దే ఆర్ నాట్ ఇట్. క్లియర్? హిస్ ప్లాన్స్ టు ఎనెక్స్. ఆయన ఇప్పుడు కొత్తగా ఏమనుకుంటున్నారు, ఆయన యానెక్షర్ అంటే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఏంటి? గ్రీన్లాండ్ అమెరికాలోకి, పనామా కెనాల్ని కూడా అమెరికాలోకి. రిఫ్యూజింగ్ టు రూల్ అవుట్ కోయర్సివ్ మెథడ్స్. అంటే ఒకవేళ గ్రీన్లాండ్, పనామా కెనాల్ మాతో జాయిన్ అయ్యారు, లేదా నేను నా శక్తిని కూడా వాడేస్తాను. ఎంత ఓపెన్గా అన్నారు చూడండి. ఐ కెనాట్ రూల్ అవుట్ కోయర్సివ్ మెథడ్స్ అంటే maybe I can use coercive, forceful methods also for annexing Greenland and Panama Canal into America. అర్థమైందా? అంతా you can't rule it out. To do so and include. ఇప్పుడు కెనడాని అమెరికా ఇప్పటివరకు 50 రాష్ట్రాలే,
ఇంక్లూడ్ కెనడా ఇస్ ద 51st స్టేట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇదో కొత్త ఇది అనమాట. కెనడా విల్ బి, హోల్ ఆఫ్ కెనడా విల్ బి 51st స్టేట్ ఆఫ్ యుఎస్ఏ. దాన్ని కూడా అనెక్స్ చేసేద్దాం అంటున్నాడు ఆయన. ఆర్ రెమినిసెంట్. ఇవన్నీ మనకి ఒక్కసారి కళ్ళు మూసుకొని మన హిస్టరీ స్టూడెంట్ అయితే గతం గురించి చదివామనుకోండి, ఆ రెమినిసెంట్ 18, 19వ శతాబ్దంలోని ఆ టైంలోని అప్పుడు ఉన్న గ్రేట్ పవర్స్ ఎక్వైరింగ్ వాళ్ళు ఏంటి ఆర్జించారు? సోవరిన్ టెరిటరీస్, ఆల్ పవర్ఫుల్ టెరిటరీస్ ఉండేవి కొన్ని. ఓకే, త్రూ కాంక్వెస్ట్ అంటే దండయాత్ర చేయడం. అక్కడ రాజుగారు ఉన్నారు, ఆయన సార్వభౌమాధికారంతో ఆయన అక్కడ పరిపాలిస్తున్నారు. కానీ మనం ఆయనకన్నా పవర్ఫుల్ అని వెళ్ళి ఆయన మీద యుద్ధం చేసి ఆయన్ని మన బానిసగా పెట్టుకొని ఆ దేశం అంతా మనదే, మన రిప్రజెంటేటివ్గానే ఆయన వర్క్ చేయాలి. ఇంకా మనకు కప్పం కడుతూ ఉంటారు. ఆయన సామంతరాజు అయిపోతాడు అప్పుడు. ఓకే, ఇలాగ యానెక్సర్. సో ఇది ఎప్పుడు విన్నాం మనం? 18th, 19th సెంచరీస్లో విన్నాం. మళ్ళీ అదే పద్ధతి తీసుకొస్తున్నారు. గ్రేట్ పవర్స్, అప్పట్లో ఉండే శక్తివంతమైన దేశాలు, వాళ్ళు సోవరిన్ టెరిటరీస్ అంటే ఆల్ పవర్ఫుల్ టెరిటరీస్ని కూడా వెళ్ళి యుద్ధం చేసేవారు త్రూ కాంక్వెస్ట్ అండ్ గన్ బోట్ డిప్లొమసీ. కాంక్వెస్ట్ లేదా గన్ బోట్ అంటే ఆ కోట ఎదురుగుండా 1000 బోట్లు పెట్టడం, లేకపోతే ఒక బాంబులు అన్నీ ఉన్న బోట్లు పెట్టడం. మన నుంచి ఒక డిప్లొమాట్ అంటే మన యొక్క ఒక రాయబారి వెళ్ళడం, అయ్యా మీకు జన నష్టం ఏమీ జరగకూడదు అనుకుంటే మా ఫ్లాగ్ మీ కోట మీద ఎగరేయండి, మీ ఫ్లాగ్ తీసేసి. లేదు యుద్ధమే చేద్దాం అనుకుంటారంటే ఓకే మేము రెడీగా ఉన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టాక్టిక్స్ ఇన్ మిలిటరీ. ఇట్స్ ఎ మిలిటరీ టాక్టిక్, గన్ బోట్ డిప్లొమసీ. ఓకే, మేము చెప్పిన షరతులు నువ్వు ఒప్పుకోపోయావా, ఇగో బాంబులు వేసి దాడి చేసి చంపేస్తాం. సో ఒప్పుకో, నీకు పోయేదేముంది, నువ్వే రాజువి, కానీ నువ్వు సామంతరాజు. మేము వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అనాలంతే. మేము లేనంతసేపు నువ్వే రాజు మీ దేశానికి. క్లియర్, కానీ ఫ్లాగ్ మాత్రం మాది ఉంటుంది. చూడండి ఇలాగ అనమాట. గన్ బోట్ డిప్లొమసీ కూడా అప్పట్లో ఉండేది. సో ఇవన్నీ ఎప్పుడు ఇన్ పోస్ట్ యుఎన్ చార్టర్ ఈరా, పోస్ట్ యుఎన్ చార్టర్ వచ్చిన తర్వాత విచ్ కన్సిడర్స్, ఇది ఏంటి ఆలోచిస్తుందంటే యుఎన్ చార్టర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ యూజింగ్ ఫోర్స్. మీరు ఎవరి మీద పడితే వారి మీద మీ శక్తి బలం అన్నీ వాడేసుకుని వాళ్ళని మాకు బానిసగా ఉండాలి, మాకు సామంతుల్లా ఉండాలి అంటే ఎలా అవుతుందండి అని యుఎన్ చార్టర్ విచ్ కన్సిడర్స్ ద ప్రొహిబిషన్, ఇవి చేయకూడదు, ఆఫ్ యూజింగ్ ఫోర్స్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్. నేను అనుకుంటున్నాను నాకు ఆ దేశం కావాలి అంతే, సెల్ఫ్ డిటర్మినేషన్ యాజ్ సెంట్రల్ టెనెట్స్. ఇవి ప్రాముఖ్యమైన నమ్మకాలుగా ఉండకూడదు. టెనెట్ అంటే బిలీఫ్. సచ్ అంబిషన్స్ మే ఎంబోల్డన్. ఇలాంటి ఆశలు ఉన్నాయనుకోండి, అది మన కరేజ్ అనమాట. మే ఎంబోల్డన్, కరేజ్ అదర్ రివిజనిస్ట్. మిగతా రివైజ్ చేద్దాం మన సంబంధాలు విత్ దట్ కంట్రీ, మళ్ళీ రివైజ్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇలాంటి ఆలోచన ఉన్న కంట్రీస్ అన్నిటికి ఇది ఏం చేస్తుంది? ఈ దృక్పథం వాళ్ళని ఎంబోల్డన్ చేస్తుంది, వాళ్ళని కరేజ్, వాళ్ళకి ధైర్యం తెస్తుంది అనమాట. ఓకే, ఏంటవి? చైనా అండ్ రష్యా. ఒకవైపు చైనా, ఇంకోవైపు రష్యా. వాళ్ళు కూడా మొదలెట్టేస్తారు. దే విల్ ఆల్సో ఎంబార్క్, దే విల్ ఆల్సో స్టార్ట్ ఆన్ సిమిలర్ క్వెస్ట్. ఆన్ సిమిలర్ క్వెస్ట్ అంటే ఏమో ఇది బాగుంది కదా, వై నాట్ వీ ట్రై దిస్ ఏరియా, వై నాట్ వీ ట్రై దిస్ కైండ్ ఆఫ్ ఎ టాక్టిక్. ఓకే, ఇన్ దిస్ పర్స్యూట్ దే విల్ ఆల్సో గో ఇన్ దిస్ క్వెస్ట్ అనమాట ఫర్ obtaining టెరిటరీ. మాకు కూడా భూమి కావాలి అని ఆ రెండు దేశాలు కూడా మొదలెట్టాయి అనుకోండి, అమెరికా లాగా. అప్పుడు ఓకే ఇది మంచిది కాదు, ఈ ఒరవడి మంచిది కాదు అని యుఎన్ఓ అంటుందన్నమాట. యాజ్ స్కాలర్ సచ్ యాజ్ మార్కో మిలానోవిక్ హ్యావ్ పాయింటెడ్ అవుట్, అంటే పండితులు వీళ్ళందరూ, అందులోని పేరు గాంచిన మార్కో మిలానోవిక్ గారు ఏమంటున్నారంటే, ఈవెన్ ఇఫ్ ట్రంప్ పొరపాటున ట్రంప్ గారు అల్టిమేట్గా చివరిగా డస్ నాట్ యూజ్ ఫోర్స్, ఆయన ఫోర్స్ యూజ్ చేయలేదు అనుకోండి, దీ స్టేట్మెంట్స్, ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్లు పొటెన్షియల్గా వైలేట్ ద నార్మ్ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. అసలు ఈయన చెప్పిన ఈ స్టేట్మెంట్లో అందులోని ఎంత పవర్ దాగుందంటే పొటెన్షియల్ అవి ఉల్లంఘనే. దేనికి? ఒక పద్ధతిలో వెళ్తుంది. నార్మ్ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్కి దాన్ని వైలేట్ చేస్తుంది. ద నార్మ్ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ని ఆయన చెప్పిన స్టేట్మెంటు వైలేట్ చేస్తుంది అని ఎవరన్నారు? మార్కో మిలానోవిక్ గారు.
ఇది దేన్ని వైలేట్ చేస్తుందండి? ఆర్టికల్ 2 క్లాజ్ 7 ఆఫ్ ద UN చార్టర్. ఆర్టికల్ 2 clause 7 of the UN Charter, which says no statement can be potentially made to violate the norm of intervention. So non-intervention అనేది ఒకటి, ఇది మరీ బాగుంది. వాడు ఎవడో బక్క రైతు అన్నాడు, వాడి ల్యాండ్ నాకు నచ్చింది, అరే నాకు ఇచ్చేరా, కాదు ఇది నాది, నీ దిక్కునోడు చెప్పుకో అంటే ఎలాగవుద్ది? ఓకే, ఈ ఒరవడి మంచిది కాదు. ఎందుకంటే అమెరికా కానీ మొదలెడితే చైనా రష్యా కూడా మొదలుపెట్టేస్తాయి. వాళ్ళ క్వెస్ట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి దాహం ఉంటుంది కదా, ఎందుకంటే దే ఆల్సో వాంట్ ల్యాండ్స్ ఫర్ మెనీ థింగ్స్. సో ఇదంతా ఉల్లంఘన అనమాట. ఫర్దర్ ఇదే కాకుండా ఇది ఒక ప్రశ్నార్థకంగా ఒక సవాలు విసురుతుంది. దేనికి? ఇంటర్నేషనల్ ఆర్డర్. ప్రపంచం అంతా పద్ధతిలో వెళ్తుంది, ఇప్పుడు ఆ పద్ధతిని కట్ చేసి ఇది అమెరికా, ఇది చైనా ఏరియా, ఇది రష్యా ఏరియా, అంతే. ఇంక మిగతా దేశాలు ఏమి ఉండవు అప్పుడు. ఓకే, ద స్టేట్మెంట్స్ మేడ్ బై హిజ్ allies, అంటే ట్రంప్ గారితో పాటు కూటమిలో ఉన్న వాళ్ళందరూ, ఓకే, allies, ఫ్రెండ్స్ అందరూ, సచ్ యాజ్ ఎలాన్ మస్క్, చెప్పాను కదా ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ రిచెస్ట్ మ్యాన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, కమెంటింగ్ ఆన్ ది ఇంటర్నల్ పాలిటిక్స్. ఓకే, అంటే అమెరికాలో జరుగుతున్న రాజకీయ ఎత్తులు పై ఎత్తులు, రాజకీయ ప్రస్తుత వ్యవహారాల గురించి, అండ్ లాస్ ఆఫ్ allied కంట్రీస్, అండ్ వీళ్ళతో పాటు కూటమిలో ఉన్న కంట్రీస్ అన్నిటి వాళ్ళ యొక్క చట్టాలు, సచ్ యాజ్ UK, చెప్పాను కదా యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, హ్యావ్ ఆల్సో ఎర్క్డ్ అంటే కొద్దిగా వాళ్ళకి కూడా కాస్త ఇరిటేట్ అయ్యారు, హ్యావ్ ఆల్సో ఎర్క్డ్ మెనీ అండ్ కుడ్ బి కన్స్ట్రూడ్. ఓకే, ఇది మనం ఎలాగ అర్థం చేసుకుంటారు? యాజ్ అన్యాక్సెప్టబుల్ ఇంటర్వెన్షన్. అబ్బాయి మీరు ఇలాంటివి చేయకూడదండి, మాకు ఇది రుచించడం లేదు, మేము ఒప్పుకో ఇలాంటి ఇంటర్వెన్షను, ఓకే అని యునైటెడ్ కింగ్డము, జర్మనీ వాటికి కూడా కాస్త ఇర్క్సమ్ అంటే కాస్త అనాయన్స్ వచ్చిందనమాట. దే ఆల్సో గాట్ ఎ లిటిల్ బిట్ ఇరిటేటెడ్. అదర్ నేషన్స్ అండ్ ద లీగల్ ఆర్డర్. ఇంటర్నేషనల్ లాయర్ హరాల్డ్ కో గారు ఏమన్నారు? పాయింటెడ్ అవుట్ దట్ ద పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్సిషనల్ లీగల్ ప్రాసెస్, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో, ఈ మార్పు అనే చట్టాన్ని అంతటినీ మారుస్తున్నారు, ఇంక్లూడింగ్ మెనీ అఫీషియల్స్, చాలా చాలా మంచి పవర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ విదిన్ ద US అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళే ఇట్ సెల్ఫ్ వర్ ఏబుల్ టు బ్లంట్, వాళ్ళే ట్రంప్ గారు చాలా పాలసీని కట్ చేశారు. దే వర్ ఏబుల్ టు బ్లంట్, చాలా బాగుంది చూడండి, ఏబుల్ టు బ్లంట్ మెనీ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ పాలసీస్. ఎప్పుడు? 2016-20లో ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్. పర్టికులర్లీ దోస్, ప్రప్రథమంగా ఈ అఫీషియల్స్, ఈ చాలామంది అఫీషియల్స్ ప్రప్రథమంగా వీటిల్ని దోస్ ఎఫెక్టింగ్ ఇంటర్నేషనల్ లా, ప్రపంచం అంతా మంచిగా వెళ్తుంది చట్టబద్ధంగా, దాన్ని మేము వచ్చి డిస్టర్బ్ చేస్తాము అంటే మాత్రం ఆయన 1.0లో ఉన్నప్పుడే కొంతమంది అఫీషియల్లు అబ్జెక్ట్ చేశారు. ఓకే, అబ్జెక్ట్ చేశారన్నమాట, బ్లాక్ చేశారు దాన్ని. హౌఎవర్ ఇప్పుడు ట్రంప్ గారికి రెన్యూడ్ మెజారిటీ, అంటే ఇంకా ఎక్కువ వచ్చింది, వాడు కొత్త శక్తి వచ్చింది, బికమ్ న్యూ అగైన్ మెజారిటీ అండ్ కంట్రోల్ ఓవర్. ఇప్పుడు ఆయనకి ఏంటి? సెనేట్ మీద కంట్రోల్ వచ్చింది, హౌస్ మీద కూడా కంట్రోల్ వచ్చింది ఆయనకి. కంట్రోల్ ఓవర్ బోత్ సెనేట్ అండ్ ద హౌస్. ఇట్ ఈస్ మోర్ లైక్లీ దట్ హీ విల్, ఇప్పుడు సెనేట్ మీద హౌస్ మీద ఆయనకి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి ఆయన మోర్ లైక్లీ దట్ హీ విల్ ఏబుల్ టు పుష్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆయన ముందు పెడతాడు ప్రతిపాదనలు, ఆయన యొక్క ప్రతిపాదనలు, హిస్ పాలసీస్ మోర్ ఎఫెక్టివ్లీ 2016-20లా కాకుండా 24-28 మంచి బ్యాంగ్తో హీల్ ఇంప్లిమెంట్ దెమ్. ఇన్ దట్ కేస్ అదర్ కంట్రీస్ మస్ట్ కోఆపరేట్. ఇలా కానీ జరిగితే మిగతా దేశాలు ఎదర్ మై వే ఆర్ యోర్ వే, దర్స్ నో అదర్ వే, మై వే అంతే. మై వే ఆర్ హైవే కూడా ఉండదు, మై వే ఆర్ యోర్ వే అంటే ఇంకా మై వే, టో ద లైన్ దట్ ఐఎమ్ డ్రాయింగ్, ఆ లైన్ మీదే మీరు నడవండి అంతే. ఓకే, మీ వ్యక్తిగత ఆలోచన శైలి ఏం వద్దు, మేము చెప్తాము అలా ఫాలో అయిపోండి అంటున్నారు ఆయన, ఓపెన్ చెప్తున్నారు. మోర్ ఎఫెక్టివ్ ఇన్ దట్ కేస్ అదర్ కంట్రీస్ మస్ట్ కోఆపరేట్, తప్పనిసరిగా చేయగలపాలి. దేనికి? టు ప్రిజర్వ్ ద ఇంటర్నేషనల్ లీగల్ ఆర్డర్.
ఓకే, ఇంటర్నేషనల్ లీగల్ ఆర్డర్ కానీ బతికుండాలి అంటే మిగతా దేశాలన్నీ కలవాలి, లేకపోతే అమెరికా విల్ బికమ్ గ్రేట్, అమెరికా ఫస్ట్ అయిపోతుంది అని ఆథర్ గారు బాధపడుతున్నారు, వాపోతున్నారు. ఎంబాడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అంటే పర్ఫెక్ట్ సింబల్. ఓకే, రామ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ అంటాం కదా, పర్ఫెక్ట్ సింబల్. ఆర్ లేదు అంటే మనం ఏమనొచ్చు, సింబాలిక్ ఆర్ ఏ మోడల్. ఓకే, సబ్స్టాన్షియల్, హ్యావ్ ఇనఫ్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటూ ఉంటాం, సబ్స్టాన్షియల్ సపోర్ట్, హ్యావ్ ఇనఫ్ సపోర్ట్. ఎక్సెప్షనలిజం అంటే డిస్టింక్ట్, నాట్ ద రెగ్యులర్. ఓకే, నాట్ ద రెగ్యులర్, అందరితో పాటు కాదు, మనం ఏంటంటే ఎక్సెప్షన్. జనరలైజ్ చేయలేం, కొంతమంది ఎక్సెప్షన్లు ఉంటారు. ఓకే, దే నాట్ డిస్టింక్ట్, వెరీ ఎక్స్క్లూజివ్, వెరీ ఎక్స్క్లూజివ్. సైడ్ లైనింగ్, నాట్ గివింగ్ ఇంపార్టెన్స్, నాట్ గివింగ్ ఇంపార్టెన్స్. IMPORTANCE ఈ స్పెల్లింగ్ చూసుకోండి కొద్దిగా. సోవరెనిస్ట్, ఆల్ పవర్ఫుల్. ఇది మనం పొలిటీలో చదువుతున్నప్పుడు జీకే క్వశ్చన్స్లోని ఆస్టిన్ టాక్స్ అబౌట్ సావరెంటీ. అందుకని ఇండియా అమెండ్మెంట్స్లో కూడాను మనం, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, 42nd అనుకుంటా, ఇండియా ద సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఆ 5 వర్డ్స్ ఆ ఆర్డర్లోనే రావాలి. ఓకే, ఆ ఆర్డర్లోనే రావాలన్నమాట. మిస్కన్సీవ్, రాంగ్లీ అండర్స్టాండ్, రాంగ్ థాట్, మన ఆలోచన శైలి తప్పు అంటుంటాం. స్కెప్టిసిజం అంటే ఏంటి, డౌట్, DOUBT, డౌట్. రివిజనిస్ట్, చేంజ్, రివైజ్ చేయండి, మార్పులు. రెనీజ్, గో బ్యాక్ ఆన్ అ ప్రామిస్. ఫస్ట్ చేస్తాము అన్నారు అమెరికా ఇరాన్తోని, న్యూక్లియర్ డీల్స్ చాలాను, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. గో బ్యాక్ ఆన్ ఏ ప్రామిస్. దట్ వాజ్ ట్రంప్ 1.0. రెజీమ్ ఇస్ రూల్. Dysfunctional, not functioning properly, not functioning properly. PROPERLY. So what are the other two? ఒబామా గారు చాలా యాసిడ్యూస్గా వర్క్ చేశారు అన్నారు కదా, అంటే యాసిడ్యూస్లీ అంటే ఏంటి, ఓకే, హార్డ్ వర్క్, లబోరియస్లీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట, చాలా ఎఫర్ట్ పెట్టారు పాపం ఆయన. నార్మేటివ్, ద వే ఇన్ విచ్ వర్క్స్ హ్యావ్ టు, నార్మ్, ద వే, ద ప్రొసీజర్, ఈ విధానంలో వెళ్ళాలి. PROCEDURE. ట్రిగర్, స్టార్ట్. ఓకే, START, ట్రిగర్, స్టార్ట్. సో నెక్స్ట్ ఏమంటారు, ఓకే, బెలిజరెంట్ అంటే మనకి పగ్నేషియస్ అంటే ఫస్ట్ సింపుల్ వర్డ్ రాస్తాను, రెడీ టు ఫైట్, రెడీ టు ఫైట్. సో దీన్నే మనం ఏమంటాం, పగ్నేషియస్, PUGNACIOUS. ఓకే, ఆన్స్లాట్, అటాక్. అన్అబేటెడ్, నో స్టాప్, అబేట్మెంట్ ఆఫ్ ద స్టామ్, తగ్గుతుంది, ఇంకా అసలు తగ్గడం ఏం లేదు, అన్అబేటెడ్. ఓకే, నాట్ రెడ్యూసింగ్ ఇంటెన్సిటీ అంటే రెస్పైట్ లేదు ఇంకా. ఓకే, ఇంటెన్సిటీ, దిస్ నో రెస్ట్ అనమాట. ఇంకో చాలా అగ్రెసివ్గా వస్తారు ఈసారిని. రివైవ్, కమ్ టు లైఫ్. అబాండన్, క్యాన్సిల్, లెఫ్ట్ అవుట్, అబాండన్డ్ హౌసెస్ అంటాం కదా. ఐసోలేషన్, అలోన్, ద లోన్ వారియర్ అంటాను, లోన్ warrior. A good hunter always believes his guts and the gun, not the team. Clear? Aina gun, aina guts. That's when he'll go for hunting a lion. Belie, not give a true picture. Not give a true picture. PICTURE. Coercive, force. Reminiscent of the past. ఆఫ్ ది పాస్ట్. మన పాత ఫోటోలు ఏమైనా చూసుకుంటే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ది పాస్ట్. గన్ బోర్డ్ డిప్లొమసీ, మిలిటరీ పవర్,
మిలిటరీ పవర్ వాడతాం. ఓకే, గన్ బోర్డ్ డిప్లొమసీ అంటాం. ఇది ఒక పద్ధతి. ఓకే, టెనెట్ ప్రిన్సిపల్, PRINCIPLE, ఎంబోల్డెన్ కరేజ్, క్వెస్ట్ టు ఫైండ్ అవుట్ మనం ఏ విధంగా వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం. లైక్ ద బైబుల్ సేస్ గ్రేల్ క్వెస్ట్ అంటూ ఉంటారు అనమాట, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నట్టుగా. సో దట్ ఈస్ అ గ్రేల్ క్వెస్ట్. అలాగా క్వెస్ట్ అంటే దేనికోసం, మన ఇంత చదువు, ఇంత తపన, ఇదంతా. అర్క్ అంటే ఇరిటేట్, కోపం తెప్పించడం. ఫైనల్గా ఏమన్నారు, కన్స్ట్రూ అంటే అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్ that talks about Trump 2.0 being, what do we say, the disruptor of the legal order of the world. But however, he's got this time the Senate and the House supporting him. So let's hope for the best and, see that the world order is not disrupted, as much as the author has his own skepticism. But it's a very good article that makes for a lot of synonyms, antonyms, between the lines, close test and reading comprehension and usage English. So I thank Joe and I thank Mamta and also Dolly and my friend and colleague Shankar for recording these classes. I'm Dr. Srinivas Pulyapudi, getting these classes to you with the encouragement of the chairman Vinay Reddy Garu and director Srinivas Garu.